ఇది కనిపిస్తూ ఉంది కదా, ఏం చెప్తారు? గతానికి ఇప్పటికి తేడా గమనిస్తే మీకేమనిపిస్తోంది? ఇక నవీన్ గారు ఆల్రెడీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిగాయో చూసాం. ఎవరో నామినేషన్ వేయడానికి ధైర్యం చేయలేదు. ధైర్యం చేసిన వాళ్ళని ఏ విధంగా వేధించారు, అలానే అన్ని వ్యవస్థల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఏ విధంగా నియంతృత్వ విధానాలను అనుసరించారో మనం చూసాం. అన్నీ యునానిమస్లే. అవును. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి అసలు నామినేషన్ పత్రాలని లాక్కొని వెళ్ళిపోయారు కదా, లాక్కొని చింపేసిన సంఘటనలు చూసాం. అవును. నామినేషన్లు అసలు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలంటే రెవెన్యూ అధికారులు నిరాకరించిన సంఘటనలు చూసాం. పన్నులు బకాయి ఉంటే కట్టించుకోమని చెప్తే కట్టించుకోని సంఘటనలు చూసాం. అన్ని వ్యవస్థలను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని నామినేషన్ వేయకుండా ఉండడానికి కావాల్సిన భయానక వాతావరణాన్ని గతంలో సృష్టించారు. అలానే పులివెందులు అంటే వేరే చెప్పవసరం లేదు. అది ఫ్రాక్షనిస్ట్కి ఒక కేంద్రంగా ఆ రాయలసీమ ప్రాంతాలు కానీ మన ప్రాంతాలు కానీ భావిస్తాయి. అక్కడ ఎప్పుడూ కూడా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతాయని ఊహించడం ఊహాగానమే. అలాంటి ప్రాంతాలలో ఈ రోజున 11 మంది నామినేషన్ వేశారు. స్వేచ్ఛాయుతంగా ఓట్లు అడుక్కుంటున్నారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఏదైతే ప్రజల ప్రజాస్వామిక వ్యవస్థలో ఆకాంక్షిస్తారో అటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈ రోజున పులివెందుల్లో జరుగుతుంది. నిన్న రాత్రి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు యొక్క ప్రెస్ మీట్ చూశాను. దాంట్లో ఆయన ఏమంటారంటే, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. నాకు ఏదైనా జరిగితే నారా లోకేష్ గారు, బీటెక్ రవి గారు వీళ్ళే. అంటే ఏ సంకేతాలు ఇస్తున్నావు నువ్వు? నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి కావలసిన సంకేతాలు కదా అవి. అశాంతిని, ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు కదా అవి. కాబట్టి అటువంటి కుచిత రాజకీయాలకి, అటువంటి నీచ రాజకీయాలకి స్థానం లేకుండా ఈ రోజున ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. గెలుపోవటంలో అనేది మన చేతుల్లో కాదు. ప్రజల అభీష్టం మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు వేసేంటి ఓటు అది. ఆ ఓటు ఎటుబడుతుందని నిర్ధారించే హక్కు మనకు లేదు. కానీ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడం ద్వారా వాళ్ళకు కావలసినటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటువంటి హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు అక్కడ ప్రజాస్వామ్యం లేనటువంటి ప్రాంతంలో ఈ రోజున ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నం చేసిందనే దాంట్లో ఎటువంటి నిర్వివాదాంశం అది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి. సరే, ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం అనేది అది కొత్తగా వచ్చిన అంశమే కాదు. కాకపోతే ఆశ్చర్యకరమైన జడ్పీటీసీ ఎన్నికలకి ఓటుకు 10,000 రూపాయలు ఇవ్వడం అనేది ఆశ్చర్యకరమైన అంశం. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ జడ్పీటీసీ ఎన్నికలే రాష్ట్రంలో నుండి రాజకీయాలని ప్రభావితం చేస్తాయనుకుంటున్నారు పిచ్చోళ్ళు. అది ఒక చిన్న ప్రాంతంలో జరిగే జడ్పీటీసీ గెలుపోటములు దేన్ని ప్రభావితం చేయలేవు కదా, కేవలం ప్రభావితం చేయలేరు. అది కూడా 10,000 సార్, 10,000 ఓట్లే. 10,000 ఓట్లైనా ఆ చిన్న ప్రాంతంలో జరిగేటి ఎన్నికలు లేదంటే జడ్పీటీసీ లాంటి చిన్న స్థాయిలో ఉన్న ఎన్నికలు జరిగితే అది ఏ విధంగా రాష్ట్ర రాజకీయాలను, రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిప్రాయాన్ని నిర్దేశిస్తుంది? ఆ దిశలో చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే అలా చిత్రీకరించడానికి కారణం, గతంలో పులివెందులు అనేది మా అడ్డా కాబట్టి మేమే గెలుస్తాం. కాబట్టి ఆ గెలుపుని కనుక మేము ఏ విధంగా చిత్రీకరించాలి? చూసావా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దానికి సంకేతమే వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రాంతంలో ఓటమిని చూశారు. ఇది ప్రజల యొక్క అభిప్రాయం, రాష్ట్ర ప్రజల అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అసలు గెలుస్తారో చస్తారో తర్వాత విషయం. కానీ అటువంటి ఫోకస్ ఇవ్వడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఒక శుభసూచకం ఏంటంటే, పులివెందులు లాంటి అరాచక ప్రాంతంలో, స్వేచ్ఛాయుతంగా ఎప్పుడు ఎన్నికల జరగని ప్రాంతంలో ఈ రోజున స్వేచ్ఛగా అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు, పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ రోజున చిన్న చిన్న సంఘటనలు జరిగితే జరగొండొచ్చు, అవి సహజం.
కానీ ఇంత ప్రశాంత వాతావరణంలో అక్కడ ఎన్నికలు జరగడం అనేది నిజంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, లేకుంటే అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చేసిన కృషిగా దీన్ని మనం అభినందించక మరొక మార్గం లేదు పవన్ గారు, నవీన్ గారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ కావాలి. ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలంటే, నియంత్రిత విధానాలని అరికట్టాలంటే, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయాలంటే, నేరస్థ రాజకీయాలకి అడ్డుకట్ట వేయాలంటే, లేదంటే క్రిమినలైజేషన్ ఇన్ పాలిటిక్స్ని కంట్రోల్ చేయాలంటే, లేకుంటే ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే ఇటువంటి వ్యవస్థ రావాలి. దీన్నే ప్రజలు ఆకాంక్షించారు ఇప్పటి వరకు. గతంలో కూటమి ప్రభుత్వానికి కూడా అన్ని సీట్లు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థను కాపాడుకోవాలి, నియంత్రిత విధానానికి తుది పలుకులు పలకాలని చెప్పేసి చేసిన ప్రయత్నమే 2024 ఎన్నికలు అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. ఏదేమైనప్పుడు కూడాను ఒక శుభసూచకము, ఒక శుభ సంకేతం. సరే, అంతే మీరు అన్నట్లుగా ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ చాలా అంటే కృషి చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ప్రచారం సందర్భంలో, కానీ ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఇవాళ పగడ్బందీ ఏర్పాటు చేసిందనేది కనిపిస్తూ ఉంది. అభినందించవచ్చు కూడా.